రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు, మహాగణుడు, మహోన్నతుడవు, అద్భుతములు చెయ్యు దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, పాపం నుండి రక్షించినారు, మీ రక్తం ద్వారా మమ్మును కడిగి పవిత్రపరుచుకున్నారు. మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, అయ్యా, ప్రతి అక్కర కొరత మీరు తీరుస్తూ వచ్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి మమ్మను కాపాడినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలమైన మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల్ని ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది రకరకాల సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా. అయ్యా, మా సమస్యలన్నిటికీ మీరే గొప్ప పరిష్కారం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మాకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా మేము కృంగిపోకుండా మా బాధలను, కష్టాలను బట్టి మీ పాదల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల విషయమై ఎంతగానో బాధపడుతున్నారు దేవా. వివాహాలు జరగడం లేదని కన్నీరు కారుస్తున్నారు దేవా. వారి పిల్లలకు సంతానం కలగడం లేదని కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, దారి తప్పిపోయారని దుఃఖంలో జీవిస్తున్నారు దేవా. అయ్యా, ఈనాడు రకరకాల కారణాలను బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తుండగా, కన్నీరు కారుస్తుండగా, వారి పిల్లలను బట్టి ఎంతో బాధను అనుభవిస్తుండగా, అట్టి వారి తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రవ్వా, వారి బిడ్డల్ని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. ఈనాడు తల్లిదండ్రులకు అన్నీ ఉన్నప్పటికీ వారి పిల్లల ద్వారా మాత్రం ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని, నలుగురి మధ్య సమాజంలో తల ఎత్తుకోలేని వారిగా జీవిస్తున్నామని బిడ్డలు మానసికంగా కృంగిపోతున్నారు దేవా. అయ్యా, దయచేసి బిడ్డలందరినీ మార్చండి దేవా. తల్లిదండ్రులకు ఘనత తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే వారి వారి పరీక్షలు రాస్తున్నారో అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే మంచి ఉత్తీర్ణత సాధించుటకు మీరే సహాయం చేయండి దేవా. ఎందరైతే బిడ్డలు ఈ సమయాన పరీక్షలో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే మరలా చక్కగా చదివి పాస్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే మరలా ఎక్కువ మార్కులు సాధించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా దుఃఖంలో కన్నీటితో ఉంటున్న బిడ్డలను మీరు ఆదరించండి దేవా. ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రియులు గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి వారికి మీరే సొంత గృహాలను మీ సొంత సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ఆ
ఆర్థికంగా కృంగిపోతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, నూతన గృహాలు నిర్మించుకోవాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా అట్టి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సమస్తమును సమకూర్చుకొని బిడ్డలు ఆ యొక్క నిర్మాణాన్ని స్టార్ట్ చేసేలాగా సహాయం చేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి దేవా. కట్టే వారికి మీ మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ పరిస్థితిలో కూడా నిర్మాణాలు ఆగిపోకుండా మీ గొప్ప సహాయాన్ని అందించండి. అన్నీ కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, గృహం అమ్మాలన్నా కొనాలన్నా బిడ్డలు ఎవరి చేత మోసగించబడకుండా మీ సంపూర్ణ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సర్వాధికారివి తండ్రి, సర్వ సృష్టికర్తవు ప్రవ్వా. భూమి నీదే, ఆకాశం నీదే ప్రవ్వా. సమస్తమును ఇచ్చుటకు శక్తి కలిగిన దేవుడవయ్యా. ఈ సమయాన ఎందరైతే ఇల్లు కావాలని అడుగుచున్నారో, మీకు మొరుపెడుతున్నారో, అడుగు ప్రతి వానికి మీరే ధారాళంగా శ్రేష్టమైనవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతోమంది బిడ్డల కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్నారు దేవా. ఈ సమయాన అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరే శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ప్రతి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. అయ్యా, క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరిగేలాగున మీరే సహాయం చేయండి. వారి అక్కరలు, కొరతలు, సమస్యలు, బాధలు, కష్టాలు మీతో చెప్పుకునే భారమైన హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, కుటుంబ ప్రార్థనలకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను మీరే లయపరచండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్న అపవాదిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఇంటిలో ప్రార్థనా బలిపీఠం ఉండుటకు సహాయం చేయండి. అలాగే ప్రవ్వా, ఒకరిని ఒకరు ప్రేమించుకునే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుచున్న యవ్వన సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు. భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్నారు దేవా. నీ బిడ్డల పట్ల గొప్ప సహాయం అందించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీ అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా. సంబంధాలు చూస్తుండగా ఏది మేలైనదో, ఏది కాదో, ఎవరు మంచివారో, ఎవరు మంచివారు కాదో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డలు నాయనా వారి బ్యాక్గ్రౌండ్ను తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఎవరి చేత మోసగించబడకుండా మీరే సహాయం చేయండి. అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎవరైతే వివాహాలు జరగక, సంబంధాలు కుదరక, ఇక నాకు వివాహం జరగదు, ఇక నాకు పెళ్లి కాదు అని మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న వారందరినీ కూడా ఈ సమయాన మీరు కనికరించండి దేవా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయంను వాని కొరకు చెయ్యుదునని చెప్పిన దేవుడు తండ్రి. ప్రతి సహోదరుల ఎడల మీ కార్యాన్ని త్వరపెట్టి జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు మా కుటుంబాలలో శుభకార్యములు జరగవా, నా జీవితంలో మంచి కార్యములు జరగవా అని ఎందరైతే కృంగిపోతున్నారో దేవా, వారికి మీ సహాయాన్ని అందించండి. ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరూ జంటగా కలిసి మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసులు అవిశ్వాసులతో కాకుండా వారికి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరచండి దేవా. వారికి తగిన భాగస్వామిని మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిని కోల్పోయి దుఃఖిస్తున్న బిడ్డలను మీరు ఆదరించండి దేవా. ఓదార్చండి ప్రవ్వా. బిడ్డలను మీరు పోషించండి. తల్లి లేని లోటును, తండ్రి లేని లోటును మీరు తీర్చండి. అనాథలుగా మారి బాధల మధ్య జీవిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ రెక్కల చాటున వారికి ఆశ్రయాన్నివ్వండి. ఈనాడు అనాథలైన బిడ్డలను ఎంతోమంది చిన్న చూపు చూస్తారు, హీనంగా చూస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. దేవా, బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. మీరే వారిని ప్రేమించండి. తండ్రి లేని బిడ్డలకు
తండ్రిగా ఉండి వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను అన్న దేవుడో తండ్రి. దయచేసి బిడ్డల మధ్య మీరుండండి దేవా. వారికి మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎప్పుడు గొడవలు మనస్పర్ధల మధ్య జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు అత్తమామల వలన, ఆడపడుచుల వలన, భర్తలు భార్యలను బట్టి కుటుంబంలో గొడవలు రాకుండా సహాయం చెయ్యండి. ఈనాడు ప్రవ్వా, కుటుంబాలను పాడు చేసే ప్రతి మనిషిని మీరు తొలగించండి. దురాత్మ శక్తులను, చీకటి శక్తులను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. అయ్యా, విడిపోవాలన్నీ దురాలోచనలు వారిలో ఉండకుండా మీరే సహాయం చెయ్యండి దేవా. భర్త మరణించి లేక భార్య మరణించి లేక విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్న భర్తలను, భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సింగిల్ పేరెంట్గా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా వారికి కావలసిన ధైర్యం, ఆదరణ, సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారెక్కడ ఉన్నప్పటికీ దేవా, మీ రెక్కల చాటున వారిని భద్రపరచండి. బిడ్డల్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. కుటుంబంతో వెళ్తున్నా, ఒంటరిగా వెళ్తున్నా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం రకరకాల పనులు చేయాలని వేరే రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్తున్నారు దేవా. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు యజమానులకు బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. అయ్యా, పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా యజమానులు బిడ్డలను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారు దేవా. దయచేసి ఒక్కసారి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం చెయ్యండి దేవా. యజమానుల ఒత్తిళ్ల నుంచి మీరే బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల యజమానులకు కూడా మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయమంతా నీ బిడ్డలమైన మా అందరి ఎడల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా వారి గృహాలకు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గాయాలతో, నొప్పులతో, జబ్బులతో, రోగాలతో, కన్నీటితో బాధపడుతున్న బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి దేవా. నిద్ర పట్టని రాత్రులను గడుపుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రవ్వా, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డల్ని సజీవులనుగా ఉంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు పాపంలో, లోకంలో, చెడు స్నేహాల మధ్య, చెడు అలవాట్లతో బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అది చెడు, దానిని చెయ్యకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు, అందులో పాలు పొందకూడదు అని తెలిసి కూడా పదే పదే పాపంలో పడిపోతున్నారు దేవా. ఇష్టపూర్వకంగా పాపాన్ని చేసేవారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. చెడును, పాపాన్ని అసహించుకునే మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ అంతటా రక్షణ, మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్న దేవుడవు తండ్రి. దయచేసి నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సంఘాలను మీరు దీవించండి దేవా. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు అధికారులందరికీ మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమ
క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పాలన అంతట్లో తోడుగా ఉండండి దేవా. మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా నాయన, రకరకాల ప్రాంతాలలో ఎలక్షన్స్ జరగనయ్యుంటుండగా మీ చిత్తానుసారమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలాగున మీరే సహాయం చేయండి దేవా. గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ, ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని మరొకసారి బిడల ఆకరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా. ఇరుకులు, ఇబ్బందుల నుండి, నిందలు, శ్రమల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్నంతటిని మీరే గొప్ప సంతోషంగా మార్చండి దేవా. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సురక్షితమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శత్రు భయాలను దూరపరచండి దేవా. అనారోగ్య బాధను తీసివేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.